డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సిబిఎస్ఈ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మరి ఈ ఏడాది నుంచి 10వ తరగతి పరీక్షలు 2 సార్లు జరుగుతాయని చెప్పేసి, అది ఏం సార్? ఒక్కసారి దాని గురించి వివరంగా. ఇప్పుడు మన 10th క్లాస్ వరకు స్టేట్ సిలబస్ వేరుగా ఉంటుంది, సిబిఎస్ఈ సిలబస్ వేరుగా ఉంటుంది. కొన్ని సిబిఎస్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మన దగ్గర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కొన్ని స్టేటు గవర్నమెంట్ సంబంధించిన సిలబస్ సంబంధించిన అవి ఆ రకంగా మొదటి నుంచి కూడా ఎగ్జామ్ చదువు అంతా పూర్తిగా ఆ సిలబస్ కింద నడిచేటువంటి ఉన్నాయి. రెండిట్లో కొంత తేడా ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి అంశాలు దాదాపు ఒకటే ఉంటాయి. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ కొంచెం కఠినతరంగా, సిబిఎస్ఈలో కొంచెం కఠినతరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ దాంట్లో సిలబస్లో కొంచెం సులభంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మంది మెరిట్ స్టూడెంట్స్ సిబిఎస్ఈలోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అంటే కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళు, ఎఫోర్డబిలిటీ ఉండేటువంటి వాళ్ళే సిబిఎస్ఈ సిలబస్ తీసుకుంటారు. పేదవాళ్ళంతా కూడా ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్స్ వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే మామూలుగా వేరే ప్రైవేట్ స్కూల్స్ అయినా కూడా స్టేట్ సిలబస్ నడిపెట్టిన దాంట్లోకి ఎక్కువ వెళ్తుంటారు. దీంట్లో కొంచెం తక్కువ వెళ్తుంటారు. దాంట్లో కారణాలు ఏంటంటే కొంచెం ఎడ్యుకేషన్ కొద్దిగా కాస్ట్లీగా అవడం, కొన్ని నిబంధనలు కొద్దిగా కఠినతరంగా ఉండడం, ఇట్లాంటివి ఉంటాయి. స్టేట్ సిలబస్ మొదటి నుంచి కూడా మనకు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఒకసారి మామూలుగా మనకు మార్చిలో కానీ ఏప్రిల్ మార్చి లోపల మనకు ఏప్రిల్ లోపల ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. మే జూన్ లోపల మనకు రిజల్ట్స్ వస్తున్నాయి. వాళ్ళు సహజంగా దాంట్లో పాస్ అయిన వాళ్ళంతా కూడా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ వాటన్నిటిలో అటెండ్ అయ్యి తర్వాత ఫ్యూచర్ అంతా వెతుకుంటూ వెళ్తున్నారు. మిగిలిన వాళ్ళు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడం, వాళ్ళు కామన్ కోర్సుల్లో వెళ్ళిపోవడం అనేది ఒక పద్ధతి సిలబస్ మొదటి నుంచి ఉంది. సిబిఎస్ఈ మాట ఏంటంటే ఒకటేసారి, అంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్ రెండోసారి కూడా అవకాశం వస్తుంది. ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ అంటారు, అంటే మొదటిసారి పాస్ కాలేని వాళ్ళకి వితిన్ 1 or 2 months లోపల మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దాంట్లో ఎవరైతే వస్తారో వాళ్ళని కూడా పాస్ అయినట్టుగా ప్రకటిస్తారు. కానీ వాళ్ళకి వచ్చే నష్టం ఏంటంటే అప్పటికే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్ని పూర్తయిపోతున్నాయి. అంటే వాళ్ళకి ఆ సంవత్సరం వృధా అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఏదైనా మామూలుగా ఎక్కడైనా సీటు కొద్దిగా లేట్గా ఇచ్చే అవకాశాలు ఉంటే కామన్గా ఉండేటువంటి ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి తప్ప వేరే ఏదైనా ప్రొఫెషనల్ కోర్సులకు వెళ్ళడానికి, టెక్నికల్ కోర్సులకు వెళ్ళడానికి వాళ్ళకు అన్ని గేట్లు మూసుకుపోతున్నాయి. సిబిఎస్ఈ కూడా ఏం ఆలోచించిందంటే ఒకేసారి మనం ఎగ్జామినేషన్ పెట్టినట్టయితే ఎవరైనా 1 మార్కు, 2 మార్కులు, 5 మార్కులు అట్లా కూడా తగ్గించిన వాళ్ళు కూడా త్రూఅవుట్ ది ఇయర్ అంతా కూడా వాళ్ళు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికన్నా వాళ్ళకి ఇంకొక అవకాశం ఇస్తే వాళ్ళు పాస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా. రెండోది ఏంటంటే సపోజు మొదటిసారి జరిగిన ఎగ్జామినేషన్లో తక్కువ మార్కులు వచ్చాయి, ఇంకా నేను ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇంకో అవకాశం కల్పిస్తే అట్లా ఇంకా కొంతమంది మెరిట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే త్రూఅవుట్ ది ఇయర్ చదివినటువంటి చదువు ఒకటి అవుతుంటే ఎగ్జామినేషన్ ముందు చదివినటువంటి చదువు ఇంకోటి అవుతుంది. కొంతమందికి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల, కొంతమందికి మానసిక స్థితి బాగుండకపోవడం వల్ల, ఇలాంటి రకరకాల కారణాల చేత ఎగ్జామ్స్ టైంలో అంతకుముందు బాగా చదువున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు బాగా తెలివైన వారిని అన్ని రకాలుగా ప్రశంసలు అందుకునేటువంటి పిల్లలు కూడా ఎగ్జామ్స్ టైంకి వచ్చేసరికల్లా కొంచెం వెనుకబడే అవకాశాలు రకరకాల కారణాలు, ఆరోగ్యరీత్యా, మానసిక రీత్యా రకరకాల కారణాల వల్ల, ఇంట్లో ఏదైనా పరిస్థితులు బాగలేకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళు అక్కడ ఉండలేని పరిస్థితులు ఏర్పడటం వల్ల, ఇంకా రకరకాల కారణాలు ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. లేదా తల్లిదండ్రులకు సంబంధించిన వాళ్ళు ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోవడం సడన్గా, ఇట్లాంటి పరిస్థితులు ఏవైనా సరే రకరకాల కారణాల చేత ఎగ్జామ్స్ టైంలో సరిగ్గా చదవలేని వాళ్ళు, ఆ ఎగ్జామ్ లోపల పూర్తి మార్కులు అనుకున్నంత శాతం తెచ్చుకోలేని వాళ్ళకు కూడా మరొక అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. దీంట్లో ఫిబ్రవరిలో మొట్టమొదటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, అది ఏప్రిల్లో దాని రిజల్ట్ ఇచ్చేస్తారు. రెండో ఎగ్జామినేషన్ మేలో కండక్ట్ చేస్తారు, దాని ఎగ్జామినేషన్ జూన్ లోపల దానికి సంబంధించిన రిజల్ట్ ఇస్తారు. మొత్తం మీద జూన్ లోపల 2 పరీక్షలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్సుకు వెళ్ళాల్సిన వాళ్ళు ప్రొఫెషనల్, టెక్నికల్ వెళ్ళాల్సిన టెక్నికల్స్, ఆర్డినరీ కోర్సులో వెళ్ళాల్సిన వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇది ఒక రకంగా చాలా మంచిది. ఎందుకంటే స్టూడెంట్స్కి సిబిఎస్ఈలో గతంలో వాళ్ళకి ఒకటే వరి ఉండేదంటే స్టేట్ గవర్నమెంట్ సిలబస్లో 2 సార్లు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మొదటిసారి పాస్ కాలేకపోయినా రెండోసారి పాస్ అయ్యి వారు రెగ్యులర్గా వాళ్ళు 1 సంవత్సరం నష్టపోకుండా ముందుకెళ్ళిపోతున్నారు. మేము 1 సంవత్సరం నష్టపోవాల్సిన పరిస్థితి మాకు ఏర్పడుతుంది. ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ ఇయర్ ఎండింగ్లోనే, మళ్ళీ రెండోసారి సెకండ్ ఇయర్ ఎండింగ్లోనే ఇంకో సంవత్సరం మొత్తం ఆగాల్సి వస్తుంది. అప్పుడే ఎగ్జామ్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది కదా, మాకు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ మాకు లేదు కదా అని ఇప్పటిదాకా సిబిఎస్ఈ వాళ్ళు వరి అవుతున్నారు. అలా వరి అవుతున్న వాళ్ళకి ఇది ఒక శుభవార్త కిందనే చెప్పాలి. రెండోది, ఏదైనా కారణం చేత ఎగ్జామినేషన్ టైంలో సరిగ్గా రాయని వాళ్ళు రకరకాల కారణాల చేత మళ్ళీ రెండోసారి చదివి వాళ్ళు వితిన్ 2 monthsలోనే వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ ఏంటో ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అధికారి భరద్వాజ్ గారు, సిబిఎస్ఈ సంబంధించిన అధికారి గారు దీన్ని తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ఇది ఒక శుభారంభం.
చాలామంది స్టూడెంట్స్కు, కొన్ని వేల మంది, లక్షల మంది స్టూడెంట్స్కి, ఎందుకంటే సహజంగా 10th క్లాస్ అంటే సరిగ్గా లక్షల మీద రాస్తారు. ఆ లక్షల మీద ఉండేటువంటి స్టూడెంట్స్ తల్లిదండ్రులందరికీ ఇది ఒక సంతోషకరమైన విషయం. సిబిఎస్ఈ ఇన్నేళ్ల చరిత్రలో, స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత తయారైన సిబిఎస్ సిలబస్లో దాదాపుగా మనకు 70-75 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా రెండో ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశాన్ని కల్పించలేదు. మొదటిసారిగా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నందుకు మనం అందరం అభినందించాల్సిందే. ఈ విషయంలో పిల్లలు మాత్రం మాకు రెండో అవకాశం ఉంది కదని మొదటిసారి నెగ్లెక్ట్ చేస్తే మొదటిసారికి రెండోసారికి ఆపదొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల తల్లిదండ్రులంతా కూడా ఏంటంటే మొదటిసారే పిల్లలు పాస్ అయ్యే అవకాశం ఉండేటట్టుగా, అనుకున్నటువంటి మార్క్స్ వచ్చే అవకాశం ఉండేటట్టుగా ప్రయత్నించాలి తప్ప, రెండో అవకాశం ఉందని ఏమాత్రం నెగ్లిజెన్స్ చేసినా మొదటిసారి చదవలేని వాళ్ళు రెండోసారి కూడా చదవలేని పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి మనమంతా మనమే మన జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటుంది. ఇది ఒక అవకాశం మాత్రమే. అంటే మొదటిసారి ఛాన్స్ లేని వాళ్ళు, మొదటిసారి ప్రయత్నించినా కూడా సాధ్యం కాని వాళ్ళు, మొదటిసారి అవకాశం లేకపోయిన వాళ్ళకి మాత్రమే దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది తప్ప, మొదటిసారి ఏమాత్రం అవకాశం ఉన్నా ఫస్ట్ టైం పాస్ అవడంలోనే దాని గొప్పతనం ఉంది. రెండోసారికి అవుతుందో లేదో మనకు తెలియదు. మొదటిసారి లేని వాడు రెండోసారి అవుతాడా అనేటువంటి ఒక రకమైనటువంటి కొంతమందిలో సైకలాజికల్ ఫీలింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటి దూరం చేయడానికి తల్లిదండ్రులు, పిల్లలు రెండో అవకాశం ఉందనే దాన్ని అది ఒక రేర్ ఛాయిస్ కింద తీసుకోవాలి తప్ప, అది ఉందని ఇప్పుడు ఎక్కడో మబ్బుల్లో ఉన్న నీళ్లు చూసేసి కింద ఉన్నటువంటి నీళ్లు మనం పారబోసుకుంటే ఆ మబ్బులు కురవకపోవచ్చు, ఈ నీళ్లు పోవచ్చు. రెండు రకాలుగా ఎంటీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ పాసిబిలిటీ ఇటు స్టూడెంట్స్ కానీ అటు పేరెంట్స్ కానీ తీసుకోకుండా మొదటిసారే విజయం సాధించినట్టుగా ప్రయత్నించి, ఏదైనా కొద్దిలో త్రుటిలో తప్పే పరిస్థితి ఏర్పడినప్పుడు, ఇంకా మెరుగ్గా నేను వెళ్ళగలను అనుకున్నప్పుడు రెండోసారికి ఉపయోగించుకోవడం, మొదటిసారి ఏమాత్రం రాయడానికి అవకాశం లేని వాళ్ళు రెండోసారి ఉపయోగించుకుంటే అందరికీ మేలేజ్ అయ్యే అవకాశం ఉంటుందని మన యొక్క విజ్ఞప్తి. అంటే ఇప్పుడు అన్నట్టుగా సార్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన ఫిబ్రవరిలో రాస్తారు కదా, ఏప్రిల్లో రిజల్ట్ వస్తుంది. సో వాళ్ళు నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడానికి కొంచెం టైం కూడా ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన టైం ఉంటుంది. రెండోసారి వాళ్ళకి మాత్రం ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయి ఉండగానే వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి వెంటనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వాటికి వెంటనే వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా ఒక అవకాశం. అంటే మొదటిసారి పాస్ అయితే వాళ్ళకు 2 నెలలు కనీసం 2 months టైం ఉంటుంది, 2 to 3 months టైం ఉంటుంది. కాబట్టి వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి ఎంట్రన్స్లో కూడా పాస్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో 2 సార్లు ఉంది అవకాశం అని నెగ్లెక్ట్ చేయకుండా మీరు అన్నట్టుగా ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అయిపోతే కొంచెం ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి మనకు టైం ఉంటుంది వాళ్ళకి ప్రిపేర్ అవ్వడానికి. చాలా మంది ఏంటంటే రెండో ఛాన్స్ వచ్చింది మనకు అనగానే ఆ మొదటిసారి చేయకపోతే ఏంట్లే, చదవకపోతే ఏంట్లే అనేటువంటి కొంత నెగ్లిజెన్సీ ఏర్పడే అవకాశం ఉంది. పేరెంట్స్ కూడా మనకు రెండో ఆవిడకి అవకాశం ఉంది కదా, ఇప్పుడు ఏదో ఆడుకుంటాడులే కాసేపు అని అట్లా భావన కూడా కొంత. ఎందుకంటే మనకు అవకాశం లేనప్పుడేమో ఖచ్చితంగా దానికోసమే ప్రయత్నం చేస్తారు. అవకాశం ఉందనేసరికి కొంతమంది దాంట్లో జారిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ అది ఎక్కడికి దారి తీస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఆ జాగ్రత్త పడటం చాలా అవసరం. థ్యాంక్ యూ సార్.